నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సరికొత్త అమేజింగ్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మంజుల. సో లెట్స్ వెల్కమ్ మంజుల. హాయ్ మంజుల. హాయ్. అరే ఇంత స్టైలిష్గా ఉన్నావురా, నీ డ్రెస్ చాలా వెరైటీగా ఉంది. ఎక్కడ కొన్నావు? అమీర్పేట్. అమీర్పేట్. నువ్వు షాపింగ్ బాగా చేస్తావా? అయితే చాలా బాగా చేస్తా. షాపింగ్ కాకుండా ఇంకేమేమి ఇష్టం? ఇంకా మూవీస్, ట్రావెల్. ఇప్పటివరకు ఎక్కడైనా ట్రావెల్ చేసావా? ఇంతవరకు అయితే చేయలేదు, కొంత దూరం వరకు అయితే వెళ్ళగలిగాను. కొంత దూరం అంటే ఇక్కడ నుంచి అమీర్పేట? అలా అని కాదు, ఇక్కడి నుంచి బెంగళూరు వరకు. సో బెంగళూరు ఒకటేనా ఇప్పటివరకు ట్రావెల్ చేసి? బెంగళూరు తర్వాత గోవా. అడ్డి గోవా వెళ్ళింది పిల్ల. ఏం చేశారా గోవాలో? ఏముంటుంది, ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయడాలు అంతే. అదే ఏం ఎంజాయ్ చేశారు? ఎంజాయ్మెంట్ అంటే ఇంకా అంతే. ఏం ఇన్సైడ్ డీటెయిల్స్ కావాలి. ఇన్సైడ్ ఏంటి, ఫ్రెండ్స్తో ఇంకా సరదాగా బీచ్కి వెళ్ళడం, డ్యాన్స్ చేయడం, ఇంకా పబ్కి. చూసారా, ట్రెడిషనల్ డీసెంట్ అంది, ఇంకో సైడ్ వస్తుంది బయటికి. సో ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? పోరేజ్. ఇది ఎప్పుడు నేను వినలేదు. టేస్ట్ ఎలా ఉంటుంది? సో టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం ట్రై చేసిన తర్వాత చెప్పుకోవచ్చు. వాట్ ఏ డిస్కవరీ రా. ఫస్ట్ టైం నా మీదేనా ట్రయల్స్? ఇంతకుముందు చాలా మంది చేశాను, పక్కే ఉన్నారుగా. సో ఫస్ట్ టైం మీ మీద చేస్తున్నా. ఓకే. సో ఎనీవేస్ నువ్వు వేరే వాళ్ళ మీద కూడా ట్రై చేసి అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు కాబట్టి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే. సో ఇవాళ మా మంజు చేయబోయే పోరిజ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పోరిజ్కి కావాల్సిన పదార్థాలు: పాలు, చక్కెర, ఓట్స్, అరటిపండు, కమలాకాయ, యాపిల్. పోరిజ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? స్వీట్ మర్చిపోయినా, నేను ఒకసారి గుర్తు చేసుకున్నా. మళ్ళీ ఏం గుర్తు చేసుకున్నాం? ఓకే, గుర్తొచ్చింది. ఏం చేయాలి? ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో పాలు పోయాలి. బాబా మహానటి. ఓకే, ఆగనే వెళ్ళి ప్యాన్ తీసుకొస్తా. ఓకే. ఇప్పుడు ఈ బౌల్లో ఒక పాలు పోస్తున్నా. ఆ స్వీట్ కొంచెం బాయిల్ చేసుకుని ఒక 2-3 minutesలో. ఓకే. సో బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మంజు నువ్వు సినిమాలు చూస్తాను కదా, ఎలాంటి సినిమాలు చూస్తావు? లవ్ సీన్స్ ఎక్కువ. వామో. నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్ అంటే ఇంటర్లో ఒకటి ఉండేది. ఏంటది? జస్ట్ అట్రాక్షన్ అంటారు కదా ఇంటర్లో. సో అట్లా మేము. ఈ లోపల పాలు బాయిల్ అయిపోయినాయి. 3 spoons ఓట్స్ వేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి? 5 spoons షుగర్ వేసుకోవాలి. 5 అంటే 5. 5. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందామా? స్వీటీ, నీకు లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఎవరైనా అడగాలంటే లవ్ స్టోరీ ఉందా అని అడుగుతారు, కానీ లవ్ స్టోరీస్ ఏంట్రా? ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు అందంగా ఉన్నావు కదా, ఉండుంటాయని నేను అనుకున్నా. అబ్బా, ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటా? ఫస్ట్ బయటకు పోతా కదా. నాకు అదృష్టం లేదు మంజుల. ఇట్స్ ఓకే. నాకు నువ్వు, నీకు నేను వంట చేసుకుంటూ ఉందాం ఇప్పటికీ. ఓకేనా? ఓకే. ఇది అయిపోయింది స్వీటీ, ఆఫ్ చేసేసి నాకు ఒక బౌల్. ఓకే, డన్. సో ఇది బాయిల్ అయిపోయింది కదా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే నేను మిక్సింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను. ఓకే. స్వీటీ, సో పాలు కొంచెం చల్లారాలి. ఈ లోపు మనం అరటిపండు కట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కూల్ అవ్వాలి కాబట్టి బౌల్ పక్కన పెట్టేసుకొని వెళ్ళి చాపింగ్ బోర్డ్ తెచ్చేస్తాను. ఓకే. ఇప్పుడు అరటిపండు కట్ చేసుకున్నాం స్వీటీ. ఎస్. ఓకే. అవును మంజు, నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? నా ఫేవరెట్ ఫ్రూట్ యాపిల్. యాపిల్ ఎందుకు? ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం అది ఎక్కువ. మరి ఫేవరెట్ వెజిటేబుల్? లేడీ ఫింగర్. లేడీ ఫింగర్ ఎందుకు? బ్రెయిన్ బాగా పనిచేస్తుందనా? యా. ఎందుకు నీకు మ్యాథ్స్ రాదా? చాలా వీక్. సో నాన్ వెజ్లో ఏమి ఇష్టం నీకు? నాన్ వెజ్లో చికెన్, ఫిష్, ఫ్రాన్స్ కూడా. ఫ్రాన్స్ కాదురా, అది ప్రాన్స్. ఫ్రాన్స్ ప్రాన్స్. ఫ్రాన్స్ ఫ్రాన్స్ కాదురా, ప్రాన్స్.
ప్రాన్స్. ఓకే స్వీటీ, అట్టుపండు కట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందామా? అది తీసి బౌల్లో వేసేసుకున్నాం. ఓకే, వేసేసే. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ అన్ని ఇందులో బౌల్లోకి వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యాపిల్, మీ ఫేవరెట్. ఎస్. నెక్స్ట్ ఆరెంజ్. ఆరెంజ్ అలానే వేసుకోవచ్చా? ముక్కలుగా కట్ చేయక్కర్లేదా? ఆల్రెడీ కట్ చేసి ఉంచా. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఒకసారి కలిపేసుకున్నాం. ఎస్. అరే ఏంట్రా నువ్వు ఇంత స్లోగా ఉన్నావు? ప్రాపర్గా మిక్స్ చేయి, ఇలా కింద నుంచి ఇలా. సో స్వీటీ రెడీ అయిపోయింది పారేజ్. ఇంకా బౌల్స్ తీసుకో, ఇద్దరం వేసుకొని తిందాం, టేస్ట్ చేద్దాం. ఎస్, ఐఎమ్ వెయిటింగ్. ఓకే. నా చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి. ఆ తిన్న తర్వాత ఉండాలన్న అదృష్టం ఉండాలి. తిన్నాక నువ్వే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఉండాలి కదరా నేను. సో స్వీటీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఎస్, థ్యాంక్ యూ. సో ఫైనలీ పారేజ్ అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పారేజ్కి కావాల్సిన పదార్థాలు: పాలు, చక్కెర, ఓట్స్, అరటిపండు, కమలాకాయ, యాపిల్. పారేజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో పాలు పోసుకుని బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో ఓట్స్, షుగర్ కూడా వేసి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఈ లోపల అరటి పండుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఓట్స్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో కట్ చేసుకున్న అరటిపండు, యాపిల్ ముక్కలు, కమలా ముక్కలు వేసి మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హెల్దీ పారేజ్ రెడీ. పారేజ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. రెడీ? సో నాకొకటి, నీకొకటి బౌల్. సో లెట్స్ టేస్ట్ ఇట్. స్వీట్ గా ఉంది, చాలా చాలా బాగుందా? టేస్ట్ ఇట్. ఓకే. ఓకే, సూపర్ యమ్మీగా ఉంది. సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండ్ ఆల్సో హెల్దీ రెసిపీ. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ యూజ్ చేసాం కాబట్టి. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే మనం షుగర్ ఎక్కువ వేసుకున్నాం. ఎందుకంటే ఫ్రూట్స్లో ఆల్రెడీ షుగర్స్ ఉంటాయి కాబట్టి ఆ స్వీట్నెస్ కొంచెం ఎక్కువైంది. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోయేది. ఓకే, కానీ సూపర్ యమ్మీగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక టేస్టీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. ఓకే స్వీటీ, బాయ్ బాయ్. చూసారు కదా మంజులా చేసిన పారేజ్ ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అండ్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.